హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలే కానీ ఎవరైనా దేనినైనా సాధించగలరు. నిరాశావాదులు ముందు తమ చుట్టూ ఉన్న పరిస్థితులపై అదుపు, పట్టు సాధించాలి. ఉదాహరణకి మీరు ఆఫీసుకి వెళ్లే దారిలో ఏదైనా యాక్సిడెంట్ జరిగి ట్రాఫిక్ జామ్ అయ్యి అందులో ఇరుక్కుపోయారనుకోండి. అప్పుడు ఆశావాది అయితే ఆ ప్రమాదం మీకు జరగనందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రమాదానికి గురైన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తారు. అదే మీరు నిరాశావాదం అయితే మీరు ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినందుకు, అక్కడ మీరు అసౌకర్యంగా ఫీలవుతున్నందుకు ప్రమాదానికి గురైన వ్యక్తిని శపిస్తారు. నిజానికి పాజిటివ్ గా ఆలోచించేవారు ప్రమాదానికి గురైన వ్యక్తిని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లడానికి తగిన సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఆఫీసుకి పలానా కారణం వలన ఆలస్యంగా వస్తానని, ఆలస్యానికి మన్నించమని, రాగానే తన వర్క్ మొత్తం పూర్తి చేస్తానని ఫోన్ ద్వారా తెలియజేస్తారు. పాజిటివ్ వైఖరితో ప్రతి రోజును ప్రారంభించాలి. ప్రతి రోజు ఉదయం లేవగానే అంతా మంచే జరగాలని, అందుకు తగ్గ సూచనలు, సహకారం అందించమని, అలా అని మిమ్మల్ని దీవించమని మీరు నమ్మే ఆ దేవుణ్ణి కోరుకోండి. మీకు భగవంతుడిపై నమ్మకం లేకపోతే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ ఆత్మవిశ్వాసమే మీకు అండదండ, తోడు నీడ అని, మీకు అంతా మంచే జరుగుతుందని, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయని, సాధించగలనని బలంగా అనుకొని అదే దీక్ష దక్షతలతో ఆ రోజంతా శ్రమించండి. ఆ రోజు సక్సెస్ మీదే. మళ్ళీ మర్నాడు ఫ్రెష్ గా కొత్త ఆశలకు శుభోదయం పలకండి. నెగిటివ్ లో నుండి పాజిటివ్ లోకి జీవితాన్ని గడించడానికి ఏవైతే పాటిస్తామో అవే మనం నిర్దేశించుకున్న నియమ నిబంధనలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అయితే కొందరు ఈ నియమాల విషయంలో ఎందుకో భయపడతారు. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ రూల్స్ అనేవి రూళ్ల కర్రలా తాము సాధించాలనుకున్న వాటికి పెద్ద అవరోధాలుగా పరిగణిస్తారు. కానీ అది నిజం కాదు. అసలు రూల్స్ అనేవి పెట్టుకుంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్, పట్టుదల, కంట్రోల్ ఉంటుంది. అసలు రూల్స్ అనేవి లేకుంటే మనమంతా కళ్ళెం లేని గుర్రంలా, కట్లు తెంచుకున్న పశువుల్లా ప్రవర్తిస్తాం. రూల్స్ అనేవి మన జీవితాన్ని మార్చేస్తాయి. మనం ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే రూల్స్ తప్పకుండా ఉండాలి. పాజిటివ్ థింకింగ్ పవర్ ఏమిటో తెలియాలంటే, దాని శక్తి సామర్థ్యాలు తెలియాలంటే పాజిటివ్ థింకింగ్ గురించి 10 రూల్స్ తప్పకుండా తెలుసుకోవాలి. ఇవి మీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. మీరు పాజిటివ్ థింకర్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ గురించి అవగాహన పెంచుకోవాలి. 1. ఆబ్జెక్టివ్. చాలా మంది ఏదైనా విషయంలో ఫెయిల్ అయితే ఇక ఎప్పటికీ తాము ఏదీ సాధించలేమన్న నిరాశావాదంతో భవిష్యత్ పైన, కెరీర్ పైన ఆశ వదిలేసుకుంటారు. కానీ ఈసారి మరింత కృషి చేసి సక్సెస్ సాధిస్తాను అనుకోవాలి. 2. ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ శారీరక ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. నేను ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనుకోకూడదు. బ్రతికి ఉంటేనే కదా ఏదైనా సాధించేది. అందువల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా పాజిటివ్ థింకింగ్ లో ముఖ్యమైన రూల్. 3. మీ చుట్టూ పాజిటివ్ ధోరణితో ఉండే వారినే ఉంచుకోవాలి. నెగిటివ్ గా మాట్లాడేవారిని, ప్రతికూలంగా స్పందించేవారిని దూరంగా ఉంచండి. మీరు వారికి దూరంగా ఉండండి. మీతో ఉన్న మనుషులు, పరిసర వాతావరణం అంతా కూడా పాజిటివ్ గా ఉండేటట్లు చూసుకోవాలి. 4. సహనం చాలా అవసరం. రాత్రికి రాత్రే పాజిటివ్ పరిసరాల్లో పాకిపోరు. నెగిటివ్ వైఖరి నుండి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. దానికి కొంత సహనం, ఓర్పు చాలా కావాలి. పాజిటివ్ థింక్ చేయాలన్న తపన మీకు ఉంటే చాలు, తప్పకుండా మారుతారు. అతి త్వరలో మీలో మార్పు వస్తుంది. 5. నెగిటివ్ వాతావరణాన్ని తరిమికొట్టండి. మీ పరిధిలోకి ఎవరైనా నెగటివ్ ధోరణితో ప్రవేశిస్తే మీరు ఆ ధోరణిలో ప్రవేశించకుండా పాజిటివ్ ఆలోచనలతో మీ మనసుని నింపుకోండి. అందుకు తగ్గ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోండి. అదొక సవాల్గా తీసుకోండి. 6. ఎదుటి వారు మీలో తప్పులను, లోపాలను ఎత్తిచూపడానికి వెనుకంజ వేయరు. అది వారి బలహీనత, అది వారి లక్షణం. మీరేం చేయలేరు. వారికి సమాధానం చెప్పే కంటే ఇక ముందు మీరేసే అడుగులు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకొని వేస్తే అదే మీ పాజిటివ్ థింకింగ్ కి ఛాలెంజ్ గా నిలుస్తుంది. 7. ప్రతి కొత్త విషయంలో పాజిటివ్ దృష్టిని పెట్టండి. ఇతరులు భయపడి దూరంగా వెళ్లిపోయి వద్దనుకున్న విషయాల పట్ల సానుకూలంగా స్పందించండి. అందులో ఉన్న లోటుపాట్లు తెలుసుకోండి. నిజానిజాలు నిగ్గేమిటో తెలుసుకోండి. ఇలా చేయడం వలన తెలియని విషయాలు తెలుసుకున్నట్లవుతుంది. అందులో ఉన్న సారాంశం ఏమిటో అర్థమవుతుంది. 8. ఆచితూచి అడుగేయండి. ఆలోచించి ప్రారంభించండి. ఏదో తొందరగా చేసేయాలని చిందర వందర పడకండి. ఆదుర్దా, హైరానా పడకండి. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదన్నారు కదా. అందువల్ల నిదానంగా ఆలోచించి మీ లక్ష్య శుద్ధి ఏమిటో తెలుసుకుని ఆ క్రమంలో పయనించండి.
ఆ తరువాత గెలుపు సాధించండి. హడావుడి పడటం పాజిటివ్ థింకింగ్ పరిధిలోకి రాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నిజానికి ఇవన్నీ మీకు తెలియనివి కావు. అన్ని తెలిసినవే, ఎప్పుడు వినేవే. కాకపోతే మీరు మీ జీవితానికి అన్వయించుకొని అందుకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలచుకోవాలి. అందులోనే ఉంది మీ గొప్పతనం. పాజిటివ్ థింకింగ్ లో మీరు పాస్ అయితే జీవితంలో ప్రతి విషయంలో అతి తేలికగా పాస్ అయిపోతారు. మీ లైఫ్ సక్సెస్ కి మీ పాజిటివ్ థింకింగ్ పెద్ద గ్యారంటీ అని వేరే చెప్పనవసరం లేదు. సో బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, డూ పాజిటివ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.